ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 18. రైటర్ కావ్య. కారులో కూర్చున్న సంధ్యకు ఆ మాటలు వినపడి ఈ కోతిలో మంచి షేడ్స్ బాగానే ఉన్నట్లున్నాయి అని అనుకుంది. అలా 3 నిద్రలు అయిపోయాక 2 జంటలు తిరిగి వైజాగ్ వచ్చేశాయి. సంధ్య వర్షిణి ఉన్న ఫ్లాట్లో సంధ్య, మనోహర్, సాగర్, వర్షిణి జంటలుగా ఉండేలాగా మనోని ఒప్పించాడు ఆకాష్. వాళ్ళ ఎదురు ఫ్లాట్లో శ్రీ సింగిల్గా ఉంటూ మింగిల్ అయ్యే టైం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కొత్త జంటకి 16 రోజుల పండుగ అయ్యే వరకు వాళ్ళతో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుంటుందని మనో వాళ్ళ పిన్ని, బాబాయ్లను 2 జంటలతో పంపారు. అందరూ ఫ్లాట్కి చేరుకున్నారు. ఆకాష్ వాళ్ళ అమ్మ, శశి వాళ్ళ అమ్మ వీళ్ళు వచ్చేపాటికి ఫ్లాట్ అంతా నీట్గా రెడీ చేసి హారతి పళ్ళెంతో రెడీగా ఉన్నారు. హారతి ఇచ్చి కొత్త జంటల్ని లోపలికి రమ్మన్నారు. ఆకాష్ వాళ్ళు అమ్మ, కొత్త జంటలిద్దరితో ఈ 16 రోజుల పండుగ అయ్యే వరకు మీరు ఏ వర్క్కి వెళ్ళకూడదు, ఏ వర్క్ ఉన్నా ఇంట్లోనే చేసుకోవాలి అన్నారు. వెంటనే సంధ్య, ఆంటీ నేను వెళ్ళాలి, నా ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అంది. మీ సార్తో నేను మాట్లాడతాగా సంధ్య అని మొబైల్ని అటు ఇటు ఊపి చెప్పాడు. అబ్బా పోయి వీడే చూడాలా నేను అరటిపండు తినేటప్పుడు. 10 days ఎటు కదలకుండా ఈ చింపాంజీ టార్చర్ భరించాలా? నో నెవర్. సంధ్య యుద్ధానికి సిద్ధంగా ఉండు. ఈ రాత్రికి ఎలాగోలాగా ఈ వీడియో డిలీట్ చేయాలి. అవసరమైతే 3 హగ్లు 6 ముద్దులు ఇచ్చి అయినా సరే ఆ వీడియో డిలీట్ చేయాలి అనుకుని వెంటనే చిచ్చి వీడికి ముద్దులు హగ్గులు ఎందుకు, పడుకున్నప్పుడు తీస్తే సరిపోతుందిగా అని అనుకుంది. పెద్దవాళ్ళు 2 జంటలను 3 పువ్వులు 6 పళ్ళు లాగా హాయిగా కలకాలం సాగాలి అని దీవించారు. అవును, 1000 లైక్లు 10,000 షేర్స్ వచ్చే ఇన్స్టా రీల్స్న హ్యాపీగా ఉండండి అన్నాడు పృథ్వీ. ఇక్కడ కూడా రీల్స్ గోలేనా అన్నాడు అభి. అంటే మరి టిక్టాక్ క్వీన్ వర్షిణి మేడం గారిని అలాగే దీవించాలి అన్నాడు పృథ్వీ. నేను ఎప్పుడో టిక్టాక్ ఇన్స్టా వాడడం తగ్గించేశా అంది మూతి ముడుచుకుని వర్షిణి. మరి ఈ క్వీన్కి మా అన్నయ్య లాంటి కింగ్ దొరికాక ఇంకా రీల్స్ ఎందుకు దండగా అంది సంధ్య. అందరూ నవ్వేశారు. ఈవినింగ్ భోజనానికి అన్నీ ప్రిపేర్ చేయడానికి మేఘన, శశి లేక మనోహర్ వాళ్ళ పిన్నికి సాయం చేసే పనిలో పడ్డారు. మిగతా వాళ్ళందరూ హాల్లో కబుర్లలో పడ్డారు. సంధ్య బెడ్రూమ్ బాల్కనీకి వెళ్ళి ఉదయ్కి ఫోన్ చేసింది. నేను ఇంకో 10 days వరకు ఆఫీస్కి రావడానికి అవ్వదు ఉదయ్ అంది. ఏం పర్లేదు డార్లింగ్, నాకు ఒక 3 months బెంగళూరు బ్రాంచ్లోనే వర్క్ ఉంది. ఈ బ్రాంచ్ బాగా వీక్గా ఉంది, దీన్ని డెవలప్ చేయాలి అన్నాడు. నేను రాగానే మీ ఆయన్ని ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాము అన్నాడు. ఆ మాటలు సంధ్య తన మనసుకి తీసుకోలేకపోతోంది. కానీ మాటల్లో బయటపడకుండా ఉదయ్తో సరే అని అంది. ఫోన్ పెట్టేసి ఆలోచనల్లో పడింది. నేను చేసేది కరెక్టేనా? ఉదయ్తో లైఫ్ అనుకున్నట్లుగా స్టార్ట్ అవ్వలేదు. అలా అని నచ్చని వ్యక్తితో లైఫ్ లీడ్ చెయ్యలేనుగా అని తనకి తనే ఏదో సర్ది చెప్పుకుంది. తలుపు చాటున ఉన్న మనోహర్ చెవులు విన్న ఆ మాటలు మనోహర్ హృదయంలో అలజడిని రేపాయి. కోపం, బాధ పొంగుకొస్తుంటే అది ఎవరికీ కనపడకూడదని బయటకు వెళ్ళి కాసేపు ఏడ్చి బషీర్కి ఫోన్ చేశాడు. మనో నుండి ఫోన్ రాగానే ఆనందంతో ఫోన్ తీసి, రాహుల్ నిన్నే అడుగుతున్నాడు మనో, రమ్య కూడా సంధ్యని చూడాలి అని అంటోంది అని అన్నాడు బషీర్. ఇప్పటి వరకు రాహుల్ కోమాలో ఉన్నాడని ఆగాం, అందరం అక్కడికి రావాలి అనుకుంటున్నాం అన్నాడు బషీర్. అవసరం లేదులా, నేనే 3 monthsలో ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాక వస్తా అన్నగా అన్నాడు మనో. అది కాదురా, రాహుల్, రమ్య, సనా, నేను, ఆంటీ మేమందరం కూడా సంధ్యని చూడాలనుకుంటున్నాము అన్నాడు బషీర్. నువ్వు ఎవరో తెలిస్తే, వైజాగ్ ఎందుకు వెళ్ళావో తెలిస్తే తను ఖచ్చితంగా ఇష్టపడుతుంది నిన్ను అన్నాడు బషీర్. నేను తనని పెళ్లి చేసుకున్నది కేవలం తనని ప్రమాదాల నుండి కాపాడడానికి. తనకి నేను సరైన జోడీ కాదు. తనకి ఎటు నా మీద ఇష్టం లేదుగా. దాన్ని అలాగే ఉంచి ప్రాబ్లం సాల్వ్ అయ్యాక తను అడిగినట్లు డివోర్స్ ఇచ్చేసి అక్కడికి వచ్చేస్తా. ఈలోపు నాకు చెప్పకుండా మీరేమన్నా వెధవ ప్లాన్లు వేస్తే మాత్రం నా మీద ఒట్టు అన్నాడు మనోహర్. ఇదేమన్నా సినిమా లేక సీరియలా? జీవితం. నువ్వు చేసుకున్నది పెళ్ళి మనోహర్ అని అన్నాడు బషీర్ మనోహర్ తోటి. సంధ్యకి ఇప్పుడు నువ్వంటే తెలీదు కాబట్టి తను డైవర్స్ అడిగింది. నిజం తెలిసిన రోజు తనే నిన్ను తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది అన్నాడు బషీర్. ఆ విషయం నాకు కూడా తెలుసు, అందుకే వద్దు అంటున్నా. నేనున్న ఫీల్డ్కి అసలు పెళ్లి చేసుకోకూడదు, కానీ జరిగిపోయింది. అదృష్టమో దురదృష్టమో సంధ్యకు నేనంటే ఇష్టం లేదు కాబట్టి అని మనోహర్ అంటుంటే,
ఆపు మనోహర్, మొన్నటికి మొన్న నీ మీద ఇష్టాన్ని నువ్వే ప్రేమగా మార్చుకుంటా అన్నావు. ఇప్పుడు నువ్వే దూరం అవుతా అంటున్నావు. సంధ్యను చూసినా తనతో ఉన్న చుట్టూ లోకాన్నే మర్చిపోతావు నువ్వు. నీ మనసుని సంధ్య తలపులతో, నీ మెదడు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే ఆలోచనలతో నువ్వు ఒక సంఘర్షణ జరుపుతున్నావు. అవన్నీ ఆపేసి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యే వరకు సంధ్యతో ఉన్న ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయి. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేసేయి అని ఫోన్ పెట్టేశాడు బషీర్. ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేటప్పటికి మనోహర్నే కొట్టేలా చూస్తూ నడుం మీద చేతులు పెట్టుకొని నుంచున్నారు ఆకాష్, జితేంద్ర, సాగర్. హే, మీరెప్పుడు వచ్చారు అన్నాడు మనోహర్. సాగర్ మనోహర్ని చెంప మీద ఒకటి కొట్టాడు. సా అని మనోహర్ అంటుంటే ఆకాష్ కూడా ఒకటి కొట్టాడు. నేను చెప్పేది వినండి, అసలు నేను ఎవరు, నా ప్రొఫెషన్ అని మనోహర్ అంటుంటే ఈసారి ఆకాష్, సాగర్ ఇద్దరూ కలిపి చెరొక చెంప మీద కొట్టారు. మనోహర్ రెండు బుగ్గలపై చేతులు వేసుకుని మీరు కొట్టాలని ఫిక్స్ అయి వచ్చినట్లున్నారు. అసలు మీకు నేను నా గురించి చెప్పింది గుర్తుందా లేక గుర్తు చెయ్యాలా అని మనోహర్ అనడం పూర్తయ్యే లోపే నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ డేవిడ్ కొడుకు ఉదయ్కి తమ్ముడివి అని మాకు గుర్తుంది అన్నాడు సాగర్. ఆ వెంటనే ఆకాష్, నువ్వు అండర్ గ్రౌండ్ ఆపరేషన్లో ఉన్న డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ అని కూడా తెలుసు అని అన్నాడు. మనోహర్ బుగ్గలపై చేతులు అలాగే ఉంచి ఆశ్చర్యంతో చూస్తూ నా గతం అయితే నేనే చెప్పాను, కానీ నేను పోలీస్ ఆఫీసర్ అని మీకు ఎవరు చెప్పారు అడిగాడు మనోహర్. వర్ష వాళ్ళ ఫాదర్ అని అన్నాడు ఆకాష్. అన్నీ తెలిసి కూడా సంధ్యతో లైఫ్ షేర్ చేసుకోమని ఎలా అంటున్నారు మీరిద్దరూ అని అడిగాడు మనోహర్ ఆకాష్ని, సాగర్ని. అంటే నా చెల్లిని ఇలా మధ్యలో వదిలేస్తావనా నీకు ఇచ్చి చేసింది అన్నాడు జితేంద్ర. అది కాదు సాగర్, సంధ్యకి కూడా నేనంటే ఇష్టం ఉంటే అనుకోవచ్చు, తనకి ఎటు ఇష్టం లేదు, నాదా గ్యారంటీ లేని జీవితం అని మనోహర్ అంటే ఆపు మనో, వర్ష వాళ్ళ నాన్నగారు కూడా సిన్సియర్ పోలీస్ ఆఫీసరేగా, ఆయన పెళ్లి చేసుకున్నారుగా. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా మనో, నీతో నువ్వే అవసరం లేని సంఘర్షణను జరుపుతున్నావు. మేఘనాని నేను ప్రేమించిన వర్ష అని తెలియక వర్షానా మేఘానా అని నేను చాలా వేదనను అనుభవించాను మనో. కానీ ఇప్పుడు నువ్వు ఎలాంటి కారణం లేకుండా కేవలం నీ గతాన్ని వృత్తిని సాకుగా చూపి ప్రేమ వద్దు అని నీతో నువ్వు సంఘర్షణ జరుపుతున్నావు. ఇలాంటి అర్థం లేని ఆలోచనలు మాని బుద్ధిగా సంధ్యను దారిలోకి తెచ్చుకో అని అన్నాడు ఆకాష్. సరే అన్నట్లుగా తల ఊపాడు మనోహర్. ముగ్గురు లోపలికి వెళ్ళారు. ఆకాష్ వాళ్ళు రావడం చూసి టీ ఇవ్వడానికి ప్లేట్లో టీ గ్లాసెస్ పట్టుకొని వెళ్ళింది మేఘన. పృథ్వీకి టీ అందిస్తుండగా మేఘన తన చేతిలో ఉన్న ట్రేని పడేసి తను కళ్ళు తిరిగి ఆల్మోస్ట్ కింద పడిపోతున్న టైంలో ఆకాష్ మేఘనాని కింద పడకుండా పట్టుకున్నాడు. వర్షిని నీళ్లు తెచ్చి చల్లగా మేఘన నెమ్మదిగా కళ్ళు తెరిచింది. మనోహర్ వాళ్ళ పిన్ని ఆకాష్తో అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించు బాబు, ఏదైనా శుభవార్త అయ్యుంటుంది అని అంది ఆవిడ. మనోహర్కి ఉదయ్ సొంత అన్నయ్య అయినా కూడా ఉదయ్ రూపం ఎలా ఉంటుంది అని సంధ్యను కలిసే వరకు మనోహర్కి ఎందుకు తెలియలేదు. అసలు మనోహర్ వాళ్ళ జీవితాల్లో డేవిడ్ సృష్టించిన అల్లకల్లోలం ఏంటి అనేది రానున్న ఎపిసోడ్స్లో చూసేద్దాం.